చిన్న మైనవానిలంక గ్రామంలో రెడ్డి ఆలివ్ తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. మత్స్యశాఖ ఫారెస్ట్ అధికారులతో కలిసి తాబేళ్ల హ్యాచరీని సందర్శించిన ఆమె మాట్లాడారు. ఇటీవల తాబేళ్లు భారీగా మృత్యువాత పడి ఒడ్డుకు కొట్టుకురావడంతో వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అటవీ, మత్స్య, పశువర్ధక, రెవెన్యూ, పోలీస్ శాఖల పరిరక్షణలో ఈ కేంద్రం నిర్వహణ కొనసాగుతుందని చెప్పారు. ఇది పెట్టిన తర్వాత మేడం సో ఒక చోట దగ్గర ఫ్లాట్ షెడ్యూల్ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటాం మేడం. సేమ్ మళ్ళీ అన్ని మార్కింగ్ చేస్తాం మేడం. ఏ రోజు పెట్టారు డేట్ అంతా డేటా యువర్ మెయింటెనెన్స్ అంటే ఎగ్ లేయింగ్ డే అక్కడి నుంచి 40-45 డేస్ క్లీన్ కన్సర్వ్ చేసుకుంటాం. మాది రేపు ఎక్కడి నుంచో మీ వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తారు చూడడానికి. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి టర్టిల్స్ అంటే లాస్ట్ 1 month నుంచి కూడా సముద్రపు తాబేళ్లు ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అంటే ఇవి ఎండేంజర్డ్ స్పీసీస్ షెడ్యూల్ 1లో ఉన్నాయి. ఇవి ఇక్కడ మన నర్సాపురం ఈ చిన్మైన్వాన్ లంక ఏరియాకి వచ్చి గుడ్లు పెట్టడాన్ని గమనించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఇన్ సిటు సైట్స్ అంటే ఎగ్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో వాటిని ఉంచితే ఇక్కడ ప్రేస్ ఏదైతే కుక్కలు కానీ నక్కలు కానీ వాటిని తినేస్తాయో తినకుండా తర్వాత మనుషుల నుంచి కూడా వాటికి ప్రమాదం లేకుండా ఒక వాచ్ అండ్ వార్డ్ పెట్టడం అయింది. పెట్టి వాటిలన్నిటిని కూడా రక్షించడానికి ఫెన్సింగ్ తర్వాత కంటిన్యూస్ వాచ్ అండ్ వార్డ్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్న ఈ సముద్ర జీవి ఆలివ్ రిడ్లే తాబేళ్ళని సంరక్షించడానికి మన జిల్లాలో ఈ సముద్రం ఒడ్డున ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని గమనించడానికి రావడం